ఎక్కువ ఫైబర్ ఎందులో దొరుకుద్ది అంటే నల్ల శనగల్లో గ్రీన్ పీస్‌లో పచ్చి బఠానీలు ఉంటాయి కదా! ఆటిల్లో అని అంటారు. సో, ఆ నల్ల శనగలతో కర్రీ చేస్తే అలా ఉంటది. ఇంగ్రీడియెంట్స్ ఒక్కసారి చూద్దాం. శనగలు నానబెట్టినవి, ఫ్రైడ్ ఆనియన్స్, టమాటోస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు, కారం, పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా, నూనె, మంచి నూనె. ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి. ఆవాలు ఒక హాఫ్ టీ స్పూను, జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూను, కొద్దిగా కరివేపాకు, ఒక్క కట్ట మెంతి కూర, కొంచెం బాగా ఫ్రై అవనిద్దాము. ఎలాంటి ఉల్లిపాయలు వేయొద్దు, మనకి ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అది గుర్తుపెట్టుకోండి. టొమాటోస్ ఒక 3 తీసుకున్నాను నేను. మీకు ఒక పులుపు ఇంకొంచెం కావాలనుకునే వాళ్ళు, గ్రేవీ ఇంకా థిక్గా కావాలనుకునే వాళ్ళు ఇంకొక టమాటా కూడా వేసుకోవచ్చు. దీన్ని కూడా వేసి లో ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేస్తా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్ వేసేసాను, దాన్ని కూడా వేగనిచ్చాను. పచ్చిమిర్చి ఒక 3-4, ఉప్పు ఒక 1.5 టీ స్పూను, పసుపు ఒక పావు టీ స్పూను. ఇవన్నీ వేసి కొంచెం ఉడికిన తర్వాత శనగలు 200 గ్రామ్స్ అండి. నానినాక ఇవి 200 గ్రామ్స్ ఉన్నాయి. నానబెట్టక ముందు మేబీ 100-120 ఉండుండొచ్చు. 1 కప్ శనగలు ఇవి. అన్నిటినీ బాగా కలిపేసి దీంట్లోకి ఒక 2.5 టీ స్పూన్స్ కారము, ధనియాల పొడి వచ్చి ఒక 3/4 టీ స్పూన్ అంతే, 1 టీ స్పూన్కి కొంచెం తగ్గించాను. గరం మసాలా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్, అన్నీ వేసి మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను. ఈ శనగలకి ఇవన్నీ కలిపేదాకా ఉంచి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ గట్టి పెరుగు వేసేసాను. ఇది పుల్లటిదైనా పర్వాలేదు, నార్మల్ పెరుగు ఇంట్లో వాడేదైనా పర్వాలేదు, ఏదైనా కానీ పెరుగు టేస్ట్ రావాలి కుర్మాలో. అన్నీ కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు జస్ట్ ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి ఉంచాను అంతే, విజిల్ ఇంకా పెట్టలేదు. తీసిన తర్వాత ఇదిగోండి ఫ్రైడ్ ఆనియన్స్ అవి వేసేస్తున్నాను 50 గ్రామ్స్. అన్నీ కలిపిన తర్వాత వాటర్ ఎంత పడుతుందో చూడండి. ఉడికేటప్పటికి కొంచెం తగ్గుద్ది కాబట్టి ఇదిగోండి నేను ఈ కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకున్నాను. అప్రాక్సిమేట్లీ 150 ml వాటర్. కుక్కర్ మూత పెట్టేశాను. మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 లేదా 3 విజిల్స్ రానిస్తాను. వావ్, మంచిగా శనగలు ఉడికిపోయినాయి. ఉప్పు ఒక్కసారి చెక్ చేస్తానండి. కొంచెం లిటిల్ బిట్ పడుతుంది, కొంచెం ఉప్పు చల్లుతున్నాను. అండ్ దెన్ కొత్తిమీర. దట్స్ ఆల్ అండి. అదిరిపోయే శనగల కుర్మా రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి, రైస్లోకి, అన్నిట్లోకి బాగుంటుంది. దట్స్ ఆల్. మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.